someone who cares as much as we do. We're climbing the ladder, while we're sinking in this boat, trying to find someone who cares. Oh, I'm letting go, 'cause she'll never know how I feel. Oh, this is real at all. She'll never see, so I leave her bed to find someone who cares as much as I do. Oh, no, 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 no. I'm letting go. We're all breaking the silence. We'll step up to the plate, trying to be someone who blends in with the crowd. Oh, we're all taking a tough road, for Lord only knows now the question why we hesitate to say goodbye. Oh, I'm letting go, 'cause she'll never.
say was to certain poor shepherds in fields as they lay, in fields where they lay keeping their sheep on a cold winter's night that was so deep. Noel, 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 born is the King of Israel. They looked up and saw a star shining in the east, beyond them far, and to the earth it gave great light, and so it continued both day and night. Noel, 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 born is the King of Israel. Noel, 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 born is the King of Israel. The first Noel, the angel did say, was to certain poor shepherds in the first Noel, the angel did say, was to certain poor shepherds in fields as they lay, in fields where they lay keeping their sheep on a cold winter's night that was so deep. Noel, 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 born is the King of Israel. They looked up and saw a star shining in
రిటైర్ అయ్యే వాళ్ళు మా నర్సరీ గారు ముందున్నారు. యాక్చువల్గా పిఎంకే కుమార్ ఆయన సత్యనారాయణ తీసుకురాలేదు. నెక్స్ట్ అటువంటి చేస్తే కనుక వైష్ణవ్ ఏదో ఉంటుంది, దాన్ని గుర్తులో పెట్టుకోండి. ఇప్పుడు ఆయన మన ఆర్ఎస్ఎస్ గారికి తీస్తారు అన్నమాట. అది సత్యంగా ఉంటుంది. నెక్స్ట్ రిటైర్మెంట్ వాళ్ళు మా నర్సరీ గారు ఉన్నారు. ఆయన ఎస్ఎస్ చెప్పల గారికి ఇవాళ చెప్పుకోవచ్చు. ఆయన సెటిల్మెంట్ కావాలి. It's your birthday, yes it is, it's your birthday. Yes it is, it's your birthday. So happy birthday to you, yes you. It's your birthday, yes it is, it's your birthday. Yes it is, it's your birthday. So happy birthday to you, yes to you. It's your birthday, yes it is, it's your birthday. Yes it is, it's your birthday. So happy birthday to you, yes you. It's your birthday, yes it is, it's your birthday. Yes it is, it's your birthday. So happy birthday to you, yes to you. It's your birthday, yes it is, it's your birthday. Yes it is, it's your birthday. So happy birthday.
అండి ఏదో దేవుడి కృప వల్ల మన 12 మందివి ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 39 ప్లస్ 41 సంవత్సరం వరకు ఆ బందీలోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడింది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉండి ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్తో కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా ఎందుకంటే ఒకరు ఎదగలైతే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంటే మనం చేసుకోవాలి. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఏదో దేవుడి కృప వల్ల మన 12 మందివి ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 39 ప్లస్ 41 సంవత్సరాలు ఆ బందీలోనే ఉన్నాం. అది మనకు నిజంగా చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉంటే ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్తో కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా ఎందుకంటే ఒకరు ఎదగలైతే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంటే మనం చేసుకోవాలి. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో ఏదో దేవుడి కృప వల్ల మన 12 మందివి ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 39 ప్లస్ 41 సంవత్సరాలు ఆ బందీలోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉంటే ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్తో కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదగలైతే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంటే మనం ఎక్కడ తీసుకెళ్ళి వెళ్ళిపోవాలి. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం అర్థం అండి ఏదో దేవుడి కృప వల్ల మన 12 మందివి ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 39 ప్లస్ 41 సంవత్సరం వరకు ఆ బందీలోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉంటే ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్తో కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదగలైతే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంటే మనం
ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉంది. ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదరకలాగితే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ తీసుకెళ్తే వెళ్ళిపోవాలి. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఏదో దేవుడి వల్ల మన 12 మంది ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 40 సంవత్సరాల వరకు ఆ బంధిలోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉంది. ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండడం అనేది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదరకలాగితే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ తీసుకెళ్ళిపోవాలి. అటు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఆర్గనైజ్ చేస్తాం. ఏదో దేవుడి కృప వల్ల మన 12 మంది ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 39 47 సంవత్సరాల వరకు ఆ బంధిలోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడ్డాయి. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉండి ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదరకలాగితే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ తీసుకెళ్తే వెళ్ళిపోవాలి. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఆర్గనైజ్ చేస్తాం. ఏదో దేవుడి కృప వల్ల మన 12 మంది ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 40 47 సంవత్సరాల వరకు ఆ బంధిలోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడింది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉండి ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా ఎందుకంటే ఒకరు ఎదరకలాగితే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ తీసుకెళ్తే వెళ్ళిపోవాలి. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఏదో దేవుడి కృప వల్ల మన 12 మంది ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 39 47 సంవత్సరాల వరకు ఆ బంధిలోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడ్డాయి. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉండి ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదరకలాగితే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ తీసుకెళ్తే వెళ్ళిపోవాలి. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఏదో దేవుడి కృప వల్ల మన 12 మంది ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 39 47 సంవత్సరాల వరకు ఆ బంధిలోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడింది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉండి ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండడం అన్నది
ఒకరు ఎదరగలైతే కొంతమంది వెనకలాగను అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ ఫాలో గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఏంటి ఏదో దేవుడు వల్ల మన 12 మంది ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించిన దగ్గర 40 సంవత్సరాలకు ఆ బంధిలోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడింది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉంటే ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదరకలాగితే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ ఫాలో అవుతుంది. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఆర్గనైజ్ చేస్తాం. ఏంటి ఏదో దేవుడి గొప్ప వల్ల మన 12 మంది ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 41 సంవత్సరం వరకు ఆ బంధిలోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడింది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉంటే ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదరకలాగితే కొంతమంది వెనకలాగను అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ ఫాలో అవుతుంది. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఆర్గనైజ్ ఏంటి ఏదో దేవుడి గొప్ప వల్ల మన 12 మంది ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 41 సంవత్సరం వరకు ఆ బంధిలోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడింది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉంటే ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదరకలాగితే కొంతమంది వెనకలాగడం అలాగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ ఫాలో అవుతుంది. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఏదో దేవుడి గొప్ప వల్ల మన 12 మంది ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 41 సంవత్సరం వరకు ఆ బంధిలోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడింది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉంటే ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదరకలాగితే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ ఫాలో అవుతుంది. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఏదో దేవుడి గొప్ప వల్ల మన 12 మంది ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 41 సంవత్సరం వరకు ఆ బంధిలోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడింది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉండి ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదరకలాగితే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ ఫాలో అవుతుంది. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో
వల్ల మన 12 మంది ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్ బంధించబడ్డాం. ఆ బంధించిన బంధితులు దగ్గర 47 సంవత్సరాలు ఆ బంధులోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడింది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉండి ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్తో కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదరకలాగితే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ ఫాలో అవుతుంది. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఆర్గనైజ్ చేస్తాం. ఏదో దేవుడి కృప వల్ల మన 12 మంది ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 39 ప్లస్ 47 సంవత్సరాలు ఆ బంధులోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడింది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉండి ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదరకలాగితే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ ఫాలో అవుతుంది. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఆర్గనైజ్ చేస్తాం. ఏదో దేవుడి కృప వల్ల మన 12 మంది ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 39 ప్లస్ 47 సంవత్సరాలు ఆ బంధులోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడింది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉండి ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్తో కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదరకలాగితే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ ఫాలో అవుతుంది. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఏదో దేవుడి కృప వల్ల మన 12 మంది ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 39 ప్లస్ 47 సంవత్సరాలకు ఆ బంధులోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడింది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉండి ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదరకలాగితే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ ఫాలో అవుతుంది. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఏదో దేవుడి కృప వల్ల మన 12 మంది ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 39 ప్లస్ 47 సంవత్సరాలు ఆ బంధులోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడింది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉండి ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదరకలాగితే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ ఫాలో అవుతుంది. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి. ఏదో దేవుడి కృప వల్ల మన 12 మంది ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 39 ప్లస్ 47 సంవత్సరాలు ఆ బంధులోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడింది.
బంధించబడి ఉండి ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదరగలాగితే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ ఫాలో అవుతున్నాం. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఆర్గనైజ్ అండి. ఏదో దేవుడి కృప వల్ల మన 12 మందివి ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 40 వరకు ఆ బందీలోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడింది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉండి ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదరగలాగితే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ ఫాలో అవుతున్నాం. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఆర్గనైజ్ అండి. ఏదో దేవుడి కృప వల్ల మన 12 మందివి ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 40 వరకు ఆ బందీలోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉండి ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదరగలాగితే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ ఫాలో అవుతాం. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఆర్గనైజ్ చేస్తాం. అండి. ఏదో దేవుడి కృప వల్ల మన 12 మందివి ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 40 వరకు ఆ బందీలోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉండి ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదరగలాగితే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ ఫాలో అవుతున్నాం. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఆర్గనైజ్ చేస్తాం. అండి. ఏదో దేవుడి కృప వల్ల మన 12 మందివి ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 40 వరకు ఆ బందీలోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉండి ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదరగలాగితే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంతంటే అంతే మనం ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ ఫాలో అవుతున్నాం. గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఆర్గనైజ్ చేస్తాం. ఏదో దేవుడి కృప వల్ల మన 12 మందివి ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో బంధించబడ్డాం. ఆ బంధించడం దగ్గర 40 వరకు ఆ బందీలోనే ఉన్నాం. అది మనకు ఒక విధంగా చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్షిప్ అంటే అది వేరు. మనం కొలీగ్స్ అయి ఉండి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధంలోని బంధించబడి ఉండి ఇంతవరకు కూడా మాతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండడం అన్నది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకరు ఎదరగలాగితే కొంతమంది వెనకలాగడం అలాగా విధంగా
ఉంటుంది. జనరల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంత అంటే అంతే, మనం ఎక్కడ తీసుకెళ్తే గట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న రీతిలో మనం ఏదో దేవుడి గొప్ప వల్ల మన 12 మందివి ఫ్రెండ్స్ కాకపోయినప్పటికీ ఒక సర్కిల్లో